రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి పొన్నాలకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. పొన్నాలను ఢిల్లీకి రమ్మని రాహుల్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని పొన్నాలకు కోరినట్లు తెలిపింది. అయితే పొన్నాల లక్ష్మయ్య నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఇటీవలే బీఆర్ఎస్ లో పొన్నాల చేరారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని పొన్నాల వీడారని అన్నారు. రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి పొన్నాలకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. పొన్నాలను ఢిల్లీకి రమ్మని రాహుల్ ఆహ్వానించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని పొన్నాలకు కోరినట్లు తెలిసింది. పొన్నాల లక్ష్మయ్య నిర్ణయంపై ఉత్కంఠగా నెలకొంది. ఇటీవలే బీఆర్ఎస్ లో పొన్నాల చేరారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని వీడానని పొన్నాల చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి కూడా మాజీ పిసిసి అధ్యక్షుడైనటువంటి పొన్నాల లక్ష్మయ్యకు ఫోన్ వచ్చినట్టు తెలుస్తుంది. పొన్నాలను ఢిల్లీకి రమ్మని కూడా రాహుల్ గాంధీ ఆహ్వానించినట్టు తెలిసింది. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని కూడా పొన్నాలను కోరినట్లు తెలుస్తా ఉంది. దీనిపైన మాత్రం పొన్నాల లక్ష్మయ్య ఏం సమాధానం చెప్పాడు, తిరస్కరించాడా, వచ్చి కలుస్తా అని చెప్పాడా అనే దానిపై మాత్రం కొంత ఉత్కంఠనే ఉంది. ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య ఫోన్ కు అందుబాటులో లేడు. మొత్తానికి మాత్రం గతంలో తెలంగాణ ఏర్పడిన నాడే ఇటు మొట్టమొదటిసారిగా బీసీగా పొన్నాల లక్ష్మయ్యకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాత్రం జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత కూడా కొద్ది రోజులకి, అంటే కేవలం సంవత్సరం పూర్తి కాకుండానే పొన్నాల లక్ష్మయ్యను పిసిసి అధ్యక్షుడిగా కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పొన్నాల లక్ష్మయ్య కొంత కాంగ్రెస్ పార్టీ మీద అలకగానే ఉన్నాడు. అయినప్పటికీ పిసిసి చీఫ్ గా తొలగించినప్పటికీ 2014 ఇంతవరకు కూడా, అంటే సుమారు 9 సంవత్సరాలుగా వస్తున్నా కానీ అతనికి పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించలేదని చెప్పాలి. దాని విషయంలో కూడా కొంచెం గుర్రుగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీద. తాజాగా మాత్రం ఇటు జనగాం సంబంధించిన సీటు అడుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి బలంగా ఉన్నాడనేసి బీసీ నేత అయినటువంటి తనకు ఇవ్వకుండా కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఎంకరేజ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేసి తీవ్రంగా, అదేవిధంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కూడా గత కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కానీ తాజాగా మాత్రం రాహుల్ గాంధీ ఈరోజు కొద్దిసేపటి క్రితమే పొన్నాల లక్ష్మయ్యకు ఫోన్ చేసి ఖచ్చితంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కోరినట్లు తెలుస్తుంది. పొన్నాల లక్ష్మయ్య ఏం సమాధానం చెప్పాడు, పొన్నాల లక్ష్మయ్య తిరిగి కాంగ్రెస్ గుడికి వస్తాడా, రాహుల్ గాంధీతో వస్తానని కలుస్తానని చెప్పాడా, లేదంటే తిరస్కరించాడా అనే దాని మీద మాత్రం కొంత అస్పష్టత రావాల్సి ఉంది. జనగాంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పొన్నాల లక్ష్మయ్య అంటే రీసెంట్ గా తను చెప్పిన వ్యాఖ్యలు అంటే ఏ విధంగా ఉన్నాయి, బీసీలను చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఒకవేళ పొన్నాల లక్ష్మయ్య కాల్ రావడం వల్ల వెళ్తారా ఢిల్లీకి, వెళ్ళరా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు ఈ ఫోన్ కాల్ వలన? ఖచ్చితంగా శిరీష, పొన్నాల లక్ష్మయ్య మాత్రం బీసీకి సంబంధించిన సీనియర్ నేత. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అతను స్టార్టింగ్ పివి నరసింహారావు నేతృత్వంలో కూడా పివి నరసింహారావు వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం మొట్టమొదటిసారిగా ఒక బీసీకి చెందిన సీనియర్ అయినటువంటి పొన్నాల లక్ష్మయ్యకే పిసిసి పదవి కూడా లభించిన పరిస్థితి ఉంది. కానీ ఆ పిసిసి పదవిలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చిన సందర్భంలో కూడా ఇటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టీఆర్ఎస్ పైన పరాజయం పాలవడంతో కూడా కొంత పొన్నాల లక్ష్మయ్యను బాధ్యులను చేస్తూ కూడా హైకమాండ్ ఏఐసిసి మాత్రం పొన్నాల లక్ష్మయ్యను పిసిసి పదవి నుంచి కూడా తొలగించి అప్పటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం పిసిసి పదవి కట్టబెట్టడం జరిగింది. మొత్తానికి మాత్రం ఇటు పొన్నాల లక్ష్మయ్య కూడా గతంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందనేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి కూడా ఏఐసిసి నేతల్ని కలవడం కోసం ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అతనికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీది అపాయింట్మెంట్ కూడా దొరకలేదని కొంత నిరుత్సాహంగా ఉన్నారు.
దాంట్లో భాగంగానే ఆ చివరికి బీసీలకు అన్యాయం పక్కన పెడితే సొంత జనగాం కాన్స్టిట్యున్సీకి సంబంధించే తాను ఎమ్మెల్యేకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కూడా తనను కాదని వేరే ఒకరికి ఇస్తున్న నేపథ్యంలో కూడా పొన్నాల లక్ష్మి మాత్రం ఆగ్రహంగా ఉన్నాడు. ఆ విషయంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా వీడి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం కొద్దిసేపటి క్రితమే ఫోన్ కాల్ వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీసీకి సంబంధించిన నేత చాలా సంవత్సరాలుగా కూడా శాశ్వతంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత కాబట్టి ఖచ్చితంగా పొన్నాల లక్ష్మి వస్తే ఆహ్వానిస్తామనే కాంగ్రెస్ నేతల నుంచి వస్తుంది. అయితే వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీని వీడి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో తిరిగి కాంగ్రెస్ బూటికి వస్తాడా అనేది మాత్రం కొంచెం ఆశ్చర్యంగా ఉంది సరీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విక్రాంత్.